జైపాల్ రెడ్డి గారితో మేము ఎప్పుడు పోయినా ఒక వివాదం, ఒక సంవాదం జరిగేది. మేమేమో ఉద్యమకారులం, ఒకవైపు ఏమో రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు అనే ఆలోచన కలిగిన వ్యక్తి. మరి వారికి సరితూగే వ్యక్తి తెలంగాణలో ఎవరున్నారు అంటే మాకు జైపాల్ రెడ్డి గారి స్ఫూర్ణకు వచ్చేది. మరి వారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఎందుకు రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ తగ్గించే ప్రయత్నం మీరు ఢిల్లీలో ఎందుకు చేయరు, ఎందుకు తెలంగాణ గురించి మీరు గట్టిగా పట్టుబట్టరు, ఢిల్లీలో మీరు కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు కదా అని చెప్పి ఇదే డిబేట్, ఇదే ఆర్గ్యుమెంట్ మొదలయ్యేది. అప్పుడు మా ఆవేశంలో ఉండేవాళ్ళం, యువకులం. కానీ అన్నీ వినేవాడు, ఒక మాట చెప్పేవాడు, నేను గతంలో సమైక్యవాదిని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను మానసికంగా తెలంగాణకు మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా. కానీ ఎప్పుడైతే జైపాల్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణకు అనుకూలంగా ఉన్నాడు అని అనాల్సి వస్తుందో అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాల్సి వస్తుంది. కాబట్టే నేను సమయం కోసం వేచి చూస్తా. గ్రౌండ్ వర్క్ చేసేది చాలా ఉంది. ఉట్టిగా నేను వచ్చి తెలంగాణ రాష్ట్రానికి నేను మద్దతు పలుకుతా అని ముందుంటే కింద కోతులు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి నేను సరైన సమయంలో ఖచ్చితంగా వస్తా. తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు మీరు మీ పోరాట పంత అవలంబించండి. నేను ఢిల్లీలో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనో, ఎవరి మెదడులోకి తెలంగాణ అంశాన్ని చొప్పించాలో అని చెప్పి మమ్మల్ని సంజాయించటం. నేను టీఆర్ఎస్తో, కేసీఆర్ తోటి చాలా సన్నిహితంగా ఉండేవాడిని. ఢిల్లీలో వారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను వారితో ఉండి జైపాల్ రెడ్డి గారితో సంపర్కంలో ఉండేది. ఆఖరికి తుగ్లక్ రోడ్డులో 23 తుగ్లక్ రోడ్డు భవనం రావడానికి కూడా కారణం జైపాల్ రెడ్డి గారే. ప్రతి సమస్యకు వారి దగ్గరికే వెళ్ళి సమాధానాల కోసం వెతుక్కునేవారు. ఒకసారి మన్మోహన్ సింగ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే మళ్ళీ వీరినే అభ్యర్థిస్తే అపాయింట్మెంట్ దొరికింది. సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్లు కావాలన్నా కూడా మళ్ళీ జైపాల్ రెడ్డి గారే ఇంటర్ఫేర్ కావాల్సి వచ్చింది. అంటే తెర వెనుక సూత్రధారిగా ప్రతి చర్యకి తెలంగాణ అంశంలో తెర వెనుక ఉండి సూత్రధారునిగా వ్యవహరించిన తీరు నిజంగా వారి ఆలోచన సరళి, వారికి ఉన్న అనుభవం ఆ రోజు మా కళ్ళ కట్టినట్టుగా అర్థమైపోయింది. కానీ మొత్తం తెలంగాణ భవిష్యత్తునే అంధకారం చేసేటట్టుగా ఆ రోజు పార్లమెంటులో ఇక బిల్లు రాదు అని చెప్పి దేశంలో ఉన్న మిగతా ప్రాంత ఎంపీలను, ఇక్కడ ఉన్న సీమాంధ్ర నాయకులు కానీ మిగతా పార్టీ నాయకులు కానీ ఉసిగొలిపి బిల్లును రాకుండా గందరగోళ పరిస్థితిలో లోక్సభను పెట్టినప్పుడు ఇక బిల్లు రాదేమో అనుకొని మా తెలంగాణ వాదులంతా నిరాశ నిస్సల్లో ఉన్నప్పుడు అప్పుడు సరైన సమయం అని భావించి వారు చొరవ తీసుకొని అటు సోనియా గాంధీ గారిని, ఇటు సుష్మా స్వరాజ్ గారిని, ఇటు మీరా కుమారి గారిని ముగ్గురిని సమన్వయపరిచి ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టి లోక్సభలో పాస్ చేయించిన ఘనత నిజంగా వారికే దక్కుతుంది. ఇది మేము చెప్పేది కాదు, మేము ప్రత్యక్షంగా చూసినాం. కానీ ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారే తన పుస్తకంలో చాలా స్పష్టంగా రాసిండ్రు. ఆ రోజు ఢిల్లీలో జైపాల్ రెడ్డి గారు మంత్రాంగాన్ని నడపకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు అని చెప్పి ఆయన పుస్తకంలో కూడా రాసుకున్నారు. మేము ప్రత్యక్ష సాక్షులం. కానీ ఆ పుస్తకంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా రాసుకున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు ఏం చేసిండ్రు? తెలంగాణ నా వల్ల వచ్చింది, నా వల్ల వచ్చింది అని చెప్పి గొప్పలు చెప్పుకున్న నాయకులకు ఈ రోజు ప్రజలు నిజం తెలుసుకొని బుద్ధి చెప్పింది. కానీ వారిచ్చిన ఆదర్శాలు, వారి చూపించిన స్ఫూర్తి, వారు నడిచిన బాటే మనకు మార్గదర్శకంగా నిలిచి ఈరోజు తెలంగాణలో ఇప్పుడు ఉన్న గడ్డు పరిస్థితులను మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధిగమిస్తారన్న నమ్మకం కూడా ఈరోజు మా అందరికీ ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా జైపాల్ రెడ్డి గారి 82వ జన్మదినం సందర్భంగా ఎవరెక్కడున్నా ఇలాంటి కార్యక్రమాలలో పాలు పంచుకున్నా పంచుకోకపోయినా ఇవాళ మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం మనకు సిద్ధించింది అంటే అది దాంట్లో అత్యంత చాలామంది పాత్ర ఉండొచ్చు, కానీ అత్యంత కీలక పాత్ర ఉన్నటువంటి వ్యక్తిగా జైపాల్ రెడ్డి గారిని వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా గుర్తుంచుకుంటుంది. సంతోషకరమైన విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు లేనిది ఇవాళ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్రంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి జైపాల్ రెడ్డి గారని అందరికీ తెలిసినప్పటికీ, అదొక ఫ్యాక్ట్ అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా
అధికారికంగా వారి జన్మదినాన్ని జరుపుకోవడం నిజంగా మనందరికీ సంతోషకరమైన విషయం. మరి ముఖ్యంగా పాలమూరు బిడ్డలుగా మనందరికీ గర్వంతో మనం చెప్పుకోదగ్గటువంటి విషయం కూడా. ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఒక పాలమూరు బిడ్డగా నేను ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి జన్మదినాన్ని వారి వర్ధంతిని అధికారికంగా నిర్వహించడమే కాకుండా వారి స్థాయికి తగ్గట్టుగా మన జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు కానివ్వండి, అనేక విద్యా సంస్థలు కానీ మన జిల్లాలో ఉండేటువంటి చేపట్టే కార్యక్రమాలకి వారి పేరు పెట్టాలనే ఏదైతే చాలామంది భక్తులు ఇందాక చెప్పడం జరిగిందో, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో, ఆ అభిప్రాయానికి తగ్గట్టుగా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులకు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి వారి పేరు పెట్టి వారిని గౌరవించుకునే బాధ్యత మనందరికీ, ప్రభుత్వానికి కూడా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా అంటే ఈరోజు జైపాల్ రెడ్డి గారి అంటేనే తెలియని వ్యక్తి ఉండరు. ఒక స్ఫూర్తి ప్రదాత, మనందరికీ మార్గనిర్దేశకులు. ప్రపంచంలోనే పొలిటికల్ అంటే రాజకీయాలలో అతి కొద్ది మంది మేధావులలో జైపాల్ రెడ్డి గారు ఒకరని చెప్పడానికి మనం సంకోచించాల్సిన అవసరం లేదు. ఉత్తమ పార్లమెంటేరియన్. ఎన్నో సందర్భాలలో నేను రాజకీయాలకు వచ్చిన కొత్తలో చాలాసార్లు జైపాల్ రెడ్డి గారితో కలవడం జరిగింది. ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కూడా ఆయన యొక్క స్ఫూర్తి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి కూడా ఆయన నన్ను చాలా ప్రోత్సహించారు. శ్రీగారు చెప్పినట్టు 2018 ఎలక్షన్లో కూడా టికెట్ విషయంలో కూడా నా కోసం చాలా ప్రయత్నాలు చేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది చాలా కొందరు మేము తెచ్చినాం తెలంగాణ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకునే పరిస్థితులలో చూస్తున్నాం మనము. నేనే మా వల్లనే తెలంగాణ వచ్చి నేను ఉద్యోగం చేసిన అని చెప్పేసి చెప్తున్న వ్యక్తులను చూసినాం. కానీ తెలంగాణ రావడానికి కేంద్రంలో అన్ని అనుకూల పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా మనకు ఉండడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కీలక పాత్ర పోషించిన వ్యక్తి జైపాల్ రెడ్డి గారు అనే విషయం మనందరికీ కూడా తెలుసు. జైపాల్ రెడ్డి గారు అంటేనే సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కూడా పాలమూరు బిడ్డ అనేటువంటి మాటను తీసుకొచ్చిన ఈ వ్యక్తి గురించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఆయన చేసిన సేవలు కొనియాడుకుంటూ తీసుకున్న నిర్ణయం మా అందరి కోరిక మేరకు ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని, చనిపోయిన దినాన్ని అఫీషియల్గా చేయాలని చెప్పి అడిగిన తక్షణమే ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేయడం అనేది ఖచ్చితంగా మనందరికీ గర్వకారణం అనే విషయం తెలియజేస్తా ఉన్నా. 107% ఆ కసి, ఆ పట్టుదల. అసలు వాస్తవం చెప్పాలంటే జైపాల్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నా అంగవైకల్యం ఆయన శరీరానికి ఉంది కానీ ఆయన ఆలోచన విధానానికి లేదు అని ప్రూవ్ చేసుకున్న వ్యక్తి జైపాల్ రెడ్డి గారు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ముందుగా అందరికీ జైపాల్ రెడ్డి గారి 82వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వారి జన్మదినాన్ని నెరవేర్చాలని సంకల్పించి జీవో తీసినందుకు జైపాల్ రెడ్డి అభిమానిగా, అదేవిధంగా ఈ జిల్లా వాసిగా ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన కళాశాలలో జిల్లాలో 2వ విగ్రహం, జైపాల్ రెడ్డి గారి జన్మభూమి అయిన మాడుగులలో మొదటి విగ్రహం ఉంటే జైపాల్ రెడ్డి గారి కర్మభూమి అయిన మహబూబ్ నగర్లో 2వ విగ్రహం మన కళాశాలలో 11/10/2022లో గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. మా అదృష్టం, భారత్ జోడో యాత్రలో భాగంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈ కళాశాలలో బస చేయడం, జైపాల్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి వెళ్ళడం జరిగింది. ఈరోజు జైపాల్ రెడ్డి గారు గతంలో 1997లో నేను వారి వ్యక్తిగత అభిమానిగా ఉండి వారి శిష్యుడిగా ఉన్న సందర్భంలో నాకు లేని శక్తిని నాకు కల్పించి ఇంజనీరింగ్ కళాశాలను అనుమతులు ఇప్పించి నన్ను ఆశీర్వదించినందుకు వారి జ్ఞాపకార్థం ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 82వ జయంతి సందర్భంగా హైదరాబాదులో జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తి స్మారక కేంద్రాన్ని కుటుంబ సభ్యులు జైపాల్ రెడ్డి ఫౌండేషన్ నిర్మించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది. ఆ స్ఫూర్తి అనే పదాన్ని
ఇంకా ఎక్కువగా పాపులర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఇద్దరు వ్యక్తులకు స్ఫూర్తి పురస్కారాలను ప్రదానం చేయడం జరిగింది. 25,000 నగదు మరియు స్ఫూర్తి పురస్కారాలను. వారు ఎవరంటే రమేష్, జంగం రమేష్ అని, ఇతను మహబూబ్ నగర్లో ఎవరు చనిపోయినా అంత్యక్రియల్లో అతనే ముందుండి చేస్తాడు. అది ఖననమైన లేకపోతే దహనమైన. మరి ఆ వ్యక్తిని ఇన్ని రోజులు ఎవరు గుర్తించలేదనే ఉద్దేశంతో వారిని గుర్తించాలని ఈరోజు జైపాల్ రెడ్డి స్మారక కీర్తి పురస్కారాలను రమేష్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభులింగ శాస్త్రి గారు, వారు ఇప్పటి వరకు ఏ రచయిత రాయని విధంగా 41 గ్రంథాలను రాయడం జరిగింది. వారి రెండవ గ్రంథం ఢిల్లీలో వాజ్పేయి గారు ఆవిష్కరించారు. అంతటి మహోన్నతులైన ఇద్దరు వ్యక్తులకు ఈరోజు ఈ స్ఫూర్తి పురస్కారాలు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది.